వాడికి బుద్ధి చెప్పే క్రమంలో ఐగుప్తులో తొలిచూలని చంపేశాడు. అందులో భాగంగా ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయాడు. కొన్ని లక్షల మంది పశువులైతేనేమి, గొర్రెలైతేనేమి, మానవ సంతానం అయితేనేమి, జ్యేష్ఠ పుత్రులందరూ కూడా తొలి సంతానం చంపబడింది. అదే దేశంలో ఒక పక్క నుండి ఇజ్రాయిల్లో కోడి పిల్ల కూడా సావలా. అక్కడ బొరపాడిపోయింది. ఓరి బాబు ఏంటిది, దేవుడు ఉన్నాడు రోయ్, యెహోవా ఎవడో అన్న నోటితోనే ఈ గండమును తప్పించినట్టు యెహోవాను వేడుకొనవా, పంపించేస్తాను మిమ్మల్ని అన్నాడు. పాయింట్ ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చాక దేవుడు అన్నాడు, ఎడారిలోకి వచ్చాక, ఒరే ఆ రోజున ఐగుప్తులో రాజు ఇంట్లో కూడా జ్యేష్ఠుడు చచ్చిపోయాడు, మీ ఇంట్లో కోడి పిల్ల కూడా చావలేదు, క్షేమంగా ఉంది. దీనికి కృతజ్ఞతగా మీ తొలిచూలను యెహోవాకు సమర్పణ చేయండి. ఐగుప్తు దేశంలో మీ తొలిచూలు సంతానం నేను కాపాడాను కనుక దాన్ని ప్రతిష్ఠితం చేయండి, నాకు అర్పించండి అన్నాడు. తమ బిడ్డలను దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించిన వరకు ఓకే. జంతువుల్లో కూడా తొలి సంతానం ఇచ్చేయమన్నాడు. గొర్రెలు, మేకలు అన్నీ. ఒక్క గాడిద దగ్గరికి వచ్చేసరికి గాడిదని మాత్రం బలిపీఠం అర్పించకండి, అది కుదరదు, దానికి బదులు వెల ఇచ్చి విడిపించినట్లుగా ఓ గొర్రె పిల్లని ఇవ్వండి. ఈ గాడిద పిల్లను విడిపించడానికి గొర్రె పిల్ల దొరికితే సరే, లేకపోతే గాడిదని మేడ విరిచి చంపండి అన్నాడు. ఓరే నాయనో, ఇదేమి సావురా, ఇప్పుడు నాకు గాడిదలే ఉన్నాయి, నాకు గొర్రెలు మేకలు లేవు. నేను తొలిచూలు అర్పణ చేయాలని ఏమర్పించాలి? గాడిద పిల్లని అర్పించాలి. కానీ గాడిద పిల్ల బలిపీఠం మీద అంగీకారం కాదు దేవునికి అంటున్నాడు. దానికి బదులుగా ఏం చేయాలి? గొర్రె పిల్లను. నాకు 4 గాడిదలు ఉంటే 4 గొర్రె పిల్లలు తెచ్చి ఈ గాడిదలు బ్రతుకున్నట్లుగా గొర్రె పిల్లల్ని గాడిద ప్లేస్లో బలిపీఠం బలి అర్పణ చేయాలి. ఈ గాడిద బతకాలంటే దీనికి ఒక గొర్రె పిల్ల కావాలి. గొర్రె పిల్ల దొరకపోతే మెడ విరిచి చంపాలి, బలి అర్పణ పనికిరాదు. ఇప్పుడు మీకు బైబిల్తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ ఆరంభం నుండి తెలిసిన పాయింట్ ఏంటంటే ఇవన్నీ సాదృశ్యాలే, అసలు ముచ్చట వేరే ఉందని. ఇప్పుడు ఒక నది అని చెప్పినా, ఒక గొర్రెపిల్లని చెప్పినా, ఒక సింహం అని చెప్పినా, ఒక అగ్ని అని చెప్పినా, ఇవన్నీ ఏంటి? సాదృశ్యాలే. మరి ఇవన్నీ దేనికి సాదృశ్యం? ఈ భూమి మీద దేవుని ఎదుట అంగీకరించబడిన పరిశుద్ధులు భక్తులు ఎవరైనా ఉన్నారేమో, సకల లోకములలో దైవ కుమారులు దేవదూతలు ఎవరైనా ఉన్నారేమో, కానీ పాపముకి అలవాటైపోయిన, పాపంలో పడిపోయిన పాపి అయి పాపము చేస్తున్న మానవుడు దేవుని బలిపీఠం మీద దేవుని ఎదుట అంగీకరింపబడిన అర్పణగా లేడు. మరి ఇతను అంగీకరించాలంటే ఈ మానవుడు అనబడుతున్న వాడికి బదులుగా వధింపబట్టడానికి ఇష్టపడిన గొర్రెపిల్ల దొరకాలి. గొర్రెపిల్ల దొరకకపోతే ఈ మానవుడు మేడ విరగదీయబడి చనిపోవాలనగా ప్రభు సన్నిధికి అంగీకారం కాడు, పరలోకానికి రాడు. ఈ మొత్తం మానవ జాతి దేవుని ఎదురు అంగీకరించబడినట్లుగా ఇంతమందికి సరిపడా ఒక దేవ గొర్రెపిల్ల కావాలి. దొరికితే వీళ్ళందరూ సేఫ్, లేకపోతే మొత్తం పోయినట్టే. సరిగ్గా ఈ పాఠం చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు మనందరికీ బదులుగా శిలువలో చనిపోయిన సన్నివేశాన్ని, ఆయనే రాకపోతే చనిపోకపోతే మనకు విమోచనం లేదు, దేవుని ఎదుటికి అంగీకారం కాలేం అనే సత్యాన్ని చెప్పడానికి నిర్గమకాండంలో ఆ సాదృశ్య రూపకమైన పాఠాన్ని చెప్పాడు. ఇక మన పాఠానికి వస్తే గాడిద అంగీకారం కాదు, దానికి బదులే గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు చనిపోయారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేనే గాడిద కొరకు చనిపోయాను, ఆ గాడిద నాకు ఇప్పుడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని మీదకి కత్తి రాకుండా, దాని మీదకి శిక్ష రాకుండా, తీర్పు రాకుండా, ఎడారులో విడిచిపెట్టబడకుండా బ్రతుకున్నట్లుగా నేను మరణించాను కదా. నేను మరణించడం బట్టే ఆ గాడిద ఇంకా బతికుంది కదా. ఆ బ్రతుకున్న గాడిద నేను చనిపోవటం వల్లే బతికింది కనుక, దానికోసం ప్రారంభించాను కాబట్టే బతుకుంది. కాబట్టి అది ఇప్పుడు నాకు, అది ఇంకెక్కడో బంధించబడి ఉండకు వెళ్ళదు. నాకు ఆ గాడిద కావాలి. ఇంత గొప్ప దేవుడు అయ్యండి, ఇంత మంచి దేవుడు అయ్యండి, నువ్వు గాడిదను కోరుకుంటావేంటి అయ్యా? అది కూడా రాజుగా ఎంట్రీ ఇస్తున్న క్షణంలో గుర్రాన్ని కోరుకోవాలి, కానీ గాడిదని కోరుకుంటున్నావు కదా. నీకెక్కడ గాడిదకి ఏం పోలిక? నువ్వు చాలా పూర్ సెలక్షన్ లాగా ఉందంటే పూర్ సెలక్షన్ కాదురా, అది ఒక్కటే తృణీకరించబడింది. దాని ఒక్కదానికే బ్రతికే ఛాన్స్ లేని పరిస్థితి వచ్చింది. దానికోసం నేను దిగి వచ్చాను, ప్రాణం పెట్టాను. దానికి బదులు నేను చనిపోయాను కనుక, నా మరణం వల్లే అది బ్రతికింది కనుక దాన్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరిని ప్రాణం పెట్టానో, ఎవరిని నా ప్రాణ త్యాగం వల్ల బ్రతికించానో వారిని నేను కోరుకుంటున్నాను. ప్రభు మాట్లాడుతున్నారు.
మన కొరకు ప్రభు చనిపోయిన మాట నిజమేనా? హలో, నా కొరకు ప్రభు చనిపోయారు అనే విశ్వాసంలో నీవు ఉన్నావా? ఆయన మరణమే నన్ను బ్రతికించింది అనే అభిప్రాయం నీకు కలిగిందా? అది నిజమైతే నీ కొరకు ఆయన మరణించాడు కనుక ఆయన కొరకు నీవు బ్రతకాలి, నువ్వు మరణించాలి కాదు. చాలా సంవత్సరాల క్రితం ఒక టీషర్ట్ మీద చూశాను, ఎంత బాగా నచ్చిందో నాకు. హీ డైడ్ ఫర్ మీ, ఐ లివ్ ఫర్ హిమ్ అని రాశాడు. 4 ముక్కలు ప్రపంచంలో కంప్లీట్ గాస్పెల్ ఇచ్చి పడేశాడు యేసు రక్తం ఇచ్చి. ఎంత క్లీన్ గాస్పెల్ అంటే 4 పదాలు. అసలు విపరీతంగా మురిసిపోయాను, అబ్బాయి ఏం రాశాడు రా అంటే కూడా ఎంత అద్భుతమైన వ్యక్తి అని. హీ డైడ్ ఫర్ మీ, ఐ లివ్ ఫర్ హిమ్. ఆయన నా కోసం చనిపోయాడు, నేను ఆయన కోసం బతుకుతాను. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పింది అదే కదా. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించాలి. నేను నీ కోసం చచ్చిపోయిన కనుక నువ్వు చచ్చిపోవట్లా, నువ్వు బతుకు, నువ్వు బ్రతకాలనిగా చచ్చిపోయింది. నేను బ్రతికించుటకే మరణించెను యేసయ్యా. నువ్వు చచ్చిపోతావు ఎందుకు? ఇంకా నువ్వు బ్రతకాలని కదా ఆయన చనిపోయాడు. కనుక ఈ పూట పాఠం, ఆ గాడిద నాకు కావాలి. ఏ గాడిద? ఏ గాడిద కోసం ప్రాణం పెట్టాను? ప్రభు నా కోసం చనిపోయాడు, ప్రభు నా కోసం మరణించాడు, ఆయన ప్రాణత్యాగం వల్ల నేను బతుకున్నాను అనే విశ్వాసంలోనికి ఎంతమంది వచ్చారో వారందరికీ అర్థం అవ్వాల్సిన ఒక మంచి మాట, ఆ రాజుకి నువ్వు కావాలి. నువ్వు సింపుల్గా వచ్చేసి 1000 రూపాయలు ఇస్తాను ప్రభా, 1,00,000 రూపాయలు ఇస్తాను ప్రభా. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరే తండ్రికి నీ హృదయమునివ్వాలి. ఏం కావాలి ఆయనకి? నువ్వే. నా కుమారుడా, నీ హృదయం నాకివ్వు. ఈ ప్రపంచానికి హృదయంతో పని. ఉదాహరణకి యవనస్తులు ఒక మాయ ప్రేమ ప్రపంచంలో మునిగి తేలుతున్నటువంటి బలహీన క్షణాలు, ప్రేమ సముద్రంలో మునిగి కొట్టుకుపోతున్నటువంటి మరణ పాశ్యములందు బంధించబడ్డ అమాయక జీవితాలు. ఓ నా సఖీ, నువ్వు నా ప్రాణం, నువ్వు నా సర్వం, నా హృదయం నీకు ఇచ్చేసాను, మనసు నీకు ఇచ్చాను, నువ్వు ఎప్పుడు దోషేసావు యాక్చువల్గా, కానీ నా ఇంట్లో చోటేమను, నీ పేరుకి నా పేరు చేత అవ్వదు, ఎవడు బతికాడిదే, హృదయం మాత్రం నీకే అని అద్భుతమైన కవిత రాశాడు అనుకోండి. ఆ భక్తులలో ఏం చేస్తుంది? ఓరి నీచ నికృష్ట పాపిష్టి మోసగాడా, ఇంట్లో చోటివ్వా, జీవితంలో చోటివ్వా, అసలు సంబంధం ఉండదా, హృదయం మాత్రం ఇచ్చావా, ఏం చేసుకుంటారా పాపిష్టి హృదయం? ఒట్టి హృదయం ఇస్తే భూమి మీద ఏ అమ్మ తీసుకోదు, ఏ తీసుకోడు, ఒక యేసుప్రభువే. అవునా కాదా చెప్పండి? అసలు నువ్వు అక్కర్లేదు, హృదయం చాలు, నువ్వు ఎక్కడన్నా ఉండి ఏమేమో పర్లేదు. నేను ఆ ఫీలింగ్ మీద బతికేస్తాను, అంత అమాయకుడు భూమి మీద ఎవ్వరు లేడు. ఇట్లేరు అట్లేరు, ఎక్కడ ఉండరు. హృదయంతో పాటు శరీరం కావాలి, హృదయంతో పాటు జీవితం కావాలి, హృదయంతో పాటు ఆస్తి కావాలి, స్థానం కావాలి, అన్నీ కావాలి. ఎక్కడ తేడా వచ్చినా రక్త విద్యం కొట్టుకెక్కుతాం. ఉట్టి హృదయం అడిగినోడు యేసుప్రభు ఒక్కడేరా బాబు. నీ బతుకు నువ్వు బతుకు, నీ కుటుంబంతో ఉండు, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, నీ పనులు చేసుకో, హృదయం మాత్రం నాకు ఇవ్వరా, నేను కాపాడుతాను, అందులోంచి జీవధారలు బయలుదేరుతాయి. అది కొంచెం మోసకరమైంది, రోగగ్రస్తమైంది, నీకు ఎవరి చేతికి నాశనం అయిపోతుంది, నేను చూసుకుంటాను అని చెప్పినోడు ఒక్క యేసుప్రభు అండి. హల్లెలూయా. డాడితే ఆడబడితే ఒక సింబల్ వేసి కూర్చుంటాం కాదు, పనికి మళ్ళీ పని. ఒక ఇంటికి వెళ్తే ఈ హార్ట్ సింబల్స్ అన్ని కొన్ని లక్షల కుప్పలు తెప్పలు ఉన్న ఫోటో ఒకటి పెట్టి ఒక పోస్టర్ పెట్టాడు ఇంట్లో. నాకు కొన్ని భలే నచ్చుతీలే. నీ హృదయం ముక్కలైపోయిందా, ఉండు గాబరేలా అని రాశాడు. నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తానంటున్నాడు, కాకపోతే ఎన్ని ముక్కలైపోయినా ముక్కలన్నీ ఆయనకి ఇవ్వాలని రాశాడు. విపరీతంగా నచ్చేసింది నాకు. ఎందుకని నేను హృదయం పగిలిపోయింది, భగ్న ప్రేమికుణ్ణి, పాపిష్టిని, చండాలుని, నీచుణ్ణి, ఆశల్లో పడిపోయినోడిని, నానా దరిద్రం అన్ని ఈ తగ్గించుకున్న క్రమంలో కొన్ని ముక్కలు ఉంచేసుకుంటాడు ఇచ్చేసాడు ఇంకొకరికి. అది ఇది కట్టింది 100 గజాల్లో కొంపగానే 5 పోర్షన్లు చేశాడు, 5 ఇచ్చేసాడు వీడు. అందులో ఒకటి నమ్మకంగా యేసుప్రభుకి ఇస్తానంటున్నాడు, దొంగ మొహం వాడు.
అలా కుదరదు. నీ హృదయం అంటలేదుగా మీరు. ఆలోచించండి పోనీ వారం అంతా ధ్యానం చేసి. అరే నాయనో, నాకు ఆశ్చర్యం వేసింది. నీకు ఏం కావాలి? నువ్వు రాజువు కదయ్యా, అట్టహాసంగా వస్తున్నావు. నువ్వు ఎక్కిన గాడిద మీద కూడా కొత్త బట్టలు వేసేసి నేల మీద పరిచేసి బేబచ్చగా నీకు అసలు ఏం కావాలి? నీకేం ఆశ్చర్యంగా లేదేమో కానీ నేనైతే ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. ఈ లోకములో ఎందరో గనులు శ్రేష్ఠులు ఉండగా, ఎవడైనా ఇష్టపడే ఏ రాజైనా కోరుకునే గుర్రాలు ఉండగా, వాటిని కాదని బరువు మోయటకి తప్ప ఏమీ తెలివిలేని ఒక గాడిద కావాలా? మోయటం తప్ప ఇంకేం తెలివి ఉండదు. గాడిదకి బుద్ధి ఉండదని చెప్పడానికి ఒక సామెత ఉంది తెలుసా? గాడిదకి ఏం తెలుసు? గంధం చెక్కల సువాసనని. మురికి బట్టలు మేదేసినా మోసుకెళ్ళిపోతుంటుంది. గంధం చెక్కలు వేసినా దానికి ఏం ఫీల్ తేడా ఉండదు. ఇంతకేంటి కొంచెం మురికింపు వచ్చింది, ఇప్పుడు భలే ఉంది సువాసన. దానికి ఏమి సువాసన సంబంధం లేదు, మోసుకెళ్ళిపోవటం ఒకటే తెలుసు. దానికి పెద్ద బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు చెప్పడానికి. పెద్ద వివేచన లేని వ్యవహారం అని చెప్పడానికి అలా వాడతారు. కానీ విచిత్రం ఏంటి? ఎన్నో చురుకైనవి, జ్ఞానము కలిగినవి, శక్తి కలిగినవి, మచ్చిక చేసుకుంటూ ఉపయోగపడేవి యూట్యూబ్లో చూస్తుంటాను అప్పుడప్పుడు. నేను దుబాయ్ రాజు ఇళ్లలో అన్నీ సురక్తవి, సింహాలు, పులులు. అప్పుడప్పుడు సరదా పెట్టి దాన్ని నోట్లో తలకాయ పెడుతున్నాడు, అది ఆడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరు నాకు తెలియపోయినా ఇక్కడ ప్రార్థన చేస్తాను, ప్రభుత్వ కోరికెత్తాను ఆయన కరెక్ట్గా నోట్లో తలకాయ పెడతా. అయ్యో ప్రభా ఇంకా రాజుగారు కదా, తప్పుడు అయిపోతే క్షణం చాలు కదా. అమ్మ బాబోయ్, ఎప్పటివరకు ఏవో కోరికలు ఉన్నాయి సార్. రాజాతి రాజుగా యెరూషలేము దేవాలయానికి ప్రవేశం జరిపిస్తున్నటువంటి ఎంట్రీ ఇచ్చిన అద్భుతమైన క్షణ, చారిత్రాత్మకత. నీకు ఏం కావాలి ప్రభు అంటే, నాకు గాడిది కావాలంటాడు సార్. ఆయన అలా కోరు కాబట్టే నేను ఇప్పుడు మీకు కనపడుతున్నాను. లేకపోతే ఎక్కడుండే ఉన్నావు? ఈ శ్రేష్టమైనటువంటి నా తరములోనే మేలు జాతి గుర్రములు, అరేబియన్ హార్సులు అంటూ వాళ్ళు ఉన్నారండి. అరేబియన్ హార్స్ యొక్క వాల్యూ తెలుసా మీరు? ఎప్పుడైనా విన్నారా? సంపన్న వర్గాల దృష్టిలో ఒక బెంజ్ కార్ని, అరేబియన్ హార్స్ని పక్క పక్కన బట్టి ఏది కావాలో కోరుకోమంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకొని అరేబియన్ హార్స్ తీసుకుంటారంట. దాని వాల్యూ ఎలాంటిది ప్రపంచంలో? దాని ముందు బెంజ్ కార్ ఏమీ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అరేబియన్ హార్స్. మహాపాపం అది. ప్రతి అపస్వరము బంధించబడును గాక. హల్లెలూయా. నో అదర్ సౌండ్ ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే దేవుడు నిన్ను కోరుకోవటం ఎంత విచిత్రం నాన్న, ఎంత ఆశ్చర్యం ఇది. సింహం లాంటివి ఉన్నాయి, చిరుతపుల లాంటివి ఉన్నాయి, గుర్రం లాంటివి ఉన్నాయి. పక్కన పెట్టాడు, నాకు గాడిది కావాలి. తృణీకరించబడింది. ఎవడైతే బలిపీఠ మీద అంగీకరించబడి యోగ్యత లేని భ్రష్ట జీవితంతో, పాప జీవితంతో ఉన్నాడో వాడిని కోరుకొని తనకు వాహనంగా మార్చుకొని వాడి మీదుగా తను రాజుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజుగా పరిచయం వాళ్ళకుంటే గుర్రం మీద పరిచయం అయితే బాగుంటుంది కదా. ఏనుగు అంబారెక్కితే రేంజ్లో ఉంటుంది కదా. ఒక అశ్విక దళమును ఏర్పాటు చేసుకొని ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తే అల్లాడిపోని ఎరుసలేము. సింపుల్ గాడిదనెక్కాడు, రాజే కానీ దీనుడు కదా, క్రూరుడు కాదు, యుద్ధకాంక్ష కలిగిన వాడు కాదు, ప్రజల ధనమాన ప్రాణం దోచుకుని పిపాస కలిగిన వాడు కాదు. నీతికి రాజు, సమాధానానికి రాజు, బలైపోవడానికి వచ్చిన వాడు. అందుకని ఏం కోరుకుంటున్నాడు? గాడిదను కోరుకున్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను. బలిపీఠం మీద అంగీకరింపబడుటకు అర్హత లేని ప్రతి పాపి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. గాడిదెందుకు రా బాబు అంటే, ప్రభు కావాలి, ప్రభు కావాలి. ఈ రోజున నేనే ఆ వ్యక్తిని, ప్రభు నీ ఎదుటికి రాకూడని వాడిని, అంగీకరింపడే అర్హత లేని వ్యక్తిని నన్ను కోరుకున్నావని తెలిసింది. ఆనందంగా నీ చేతులకి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని రాగలిగితే నీ ద్వారా, నీ మీదుగా ఈ ప్రపంచంతో మాట్లాడడానికి, ప్రపంచానికి పరిచయం అవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
నేను చనిపోవలసిన గాడిదను నా కొరకు ఆయన చనిపోయి బ్రతికించాడు. నేను ఎక్కడో తలవాకిట బంధించబడి ఉన్న గాడిదను ఆయన తన శిష్యులను పంపి నన్ను విమోచించాడు. నన్ను బ్రతికించినాడు గనుక, నన్ను విడిపించినాడు గనుక నేను ఆయనను మోయటమే నా జీవిత పరమావధిగా కలిగి ఉన్నానని ఆ గాడిద సమర్పించుకుని దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ప్రభు నన్ను కూడా కాపాడావు, ప్రభు నువ్వు విమోచించావు, ప్రభు బ్రతికించావు, ప్రభు ఈరోజు ఉన్నాను, నీ చిత్తమే ప్రభు, నీ కృపే ప్రభు. ఈ డైలాగులు మనకే వచ్చు, మరి ఆయన్ని మోసే ఓపిక ఎక్కడుంది? ఇంకా ఆయన మెల్ల మీద కూర్చొని లోకం చూడటం అలవాటు మనకి. చిన్న గొర్రె పిల్లను నేను ఎప్పటికి రా బాప్తిజం మంది 25 ఏళ్ళది, ఇంక అదే పడతాడు ఇటు సిగ్గు లేకుండా. ఆయన మెల్ల మీద కూర్చొని ప్రపంచాన్ని చూడటానికి అలవాటు పడిపోయిన బాపుతీడు. మధ్యాహ్నం చెప్పాను అమ్మానంక చర్చిలో, మీరు చూసారు లేదు, FDFR అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఫుల్ డే టు ఫుల్ రెస్ట్, ఏం లేదు, దీనికి అసలు సమస్య లేదు. ఓడ తలకిందులు అయిపోతున్నా సరే దజ్జంగా నిద్ర వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 1,20,000 మంది ఉన్న ఒక పట్టణం తగలడిపోతుంటే పోనే మన మాట జరిగిందా లేదా, అసలు ఆ ఫీలింగే లేదా మనిషికి. ఓడలో సరుకు ఖాళీ అయిపోతుంది, చాలా కూలికి చెప్తున్నాడు, నా వల్ల ఇలా సొంత దజ్జని చెప్తున్నాడు మనిషి. మరి అసలు ఫీలింగ్ ఎట్లా లేదట నీకు? అయ్యో అయ్యో నా వల్ల ఎంత నష్టం, ఫీలింగ్ లేదు, మన వల్లనే జరిగిందిలే. ఎత్తి అందులో పడేది అనిపిస్తుంది ఒకడికి, నా ముఖ ఆయనే చెప్పాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడెత్తి దరిద్రం వెళ్ళిపోద్ది మీకని. వాళ్ళు ఏమంటారు, ఈ ముఖం ముందు చెప్పొచ్చు కదా నా సరుకు మిగిలిను. ఒక 100 టన్నులు 200 టన్నులు సరుకు పారేసాక అప్పుడు చెప్తున్నాడు, నన్ను నా వల్లనే ఈ ఉత్పాతం మీరు నేను ఎత్తి పడెత్తి మీరు క్లియర్ అయిపోద్ది అంటే. వాడికి ఎట్లా ఉంటుంది, ముఖం ముందు చెప్పొచ్చు కదా సరుకు అంతా. అప్పుడు అమెరికాకి తెచ్చుకున్నాను టీవీ పారేసాను, అందులో వాడికి ఎంత బాధ ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్పనా, ఈ నెత్తి అందులో పడేసి వాడు తేలిందంట. ఎంత బరువు మనోడు, ఎంత బరువు, 200 టన్నుల సరుకు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచేప్పుడు అంత బరువు అనుకో. వాడే మొయ్యలేకపోతుంది, కుటుంబం ఎలా భరించరు నిన్ను? కుటుంబం ఎందుకు బాగుపడతలేదు? నలుగురు పని చేసుకెళ్ళిన ఎందుకు పైకి వస్తలేదు? 4 జీతాలు వచ్చిన అప్పులేం తీరతలేదు. దరిద్రం నువ్వు పట్టేసినావు ఒక పంపకే, నీ వల్లే దరిద్రం అంతా. మరి ఏం చేయమంటావు? యేసురూపు చేతుల్లోకి రా, ఏమన్నా సెట్ చేస్తాడు. ఇంకెవడి వల్ల అవ్వదో, ఏమన్నా చేయగలదో ఎప్పుడో చేద్దరు. రోజు నీ గురించి ఎడుతున్నారు, నీ గురించి అంత ఎడుతున్నారు, అంతా నీ ముందు ఎడుతూ నువ్వు చచ్చిపోతావు, నువ్వు వెళ్ళిపోయి ఎడుతున్నారు బాబు, నీకు తెలుస్తలేదు. ఆ ఏడుపంత ఎడితే అసలు వింటే నువ్వు ఎప్పుడో చచ్చిపోదు. పిచ్చితల్లి ఉంటుంది కదా, నాన్నగారికి ఒకరితో వచ్చిన ఉండండి తినేటప్పుడు ఏమనకండి అని చెప్పేసి నీ కట్టు నిండి అన్నం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలో కూర్చొని ఎడుతుంటుంది. అటు చూస్తే ఆయన ఉగ్రుడు అయిపోతున్నాడు, ఇటు చూస్తే ఇటు బస్టుడు అయిపోతాడు, మధ్యలోనే అనాథన అయిపోతున్నాను ఎడుతుంటుంది. నాకు ఆశ్చర్యం కలిగించే ముచ్చట ఏంటి, ఆయన గాడిది కావాలంట. అమ్మ బాబు, ఆయన రేంజ్కి అసలు చాలా 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 తక్కువ. ఎందుకో కోరుకున్నాడు. ఇప్పుడు గాడిద ఏం చేయాలి? ఎగిరి గంతేసి మహాభాగ్యంగా భావించి అడవిలోకి పరిగెత్తకుండా రొడ్డంటి తిరగకుండా కుదురుగా అప్పగించుకొని ఈయన నా రాజు అని ప్రపంచానికి చూపించే సమర్పణలు ఉంటే నీ బతుకు చాలు, తిప్పలు పడిపోకర్లేదు. పడ్డు ప్రేమ ఒక పాట ఉన్నది, వధకు తేబడిన గొరియలా నిన్ను మోసే గాడిదలా హోసన్న పాటలతో ఊరంతా తిరుగుతానని. 30 ఏళ్ల క్రితం పాట. ఈ తరానికి పెద్దగా పరిచయం లేదు, పెద్దగా వినరు కూడా. మీరంతా వినేయంటే ఇప్పుడు యేసుప్రభు పాటలే, కానీ అందులో యేసుప్రభు అనే పదం ఎక్కడ దొరికితే మనం ధన్యులేము. ఎందుకంటే ఏసై పాటను అర్థం అవుతుంది, తనకు అర్థమై చార్చుకోలేదు. ఆత్మ సంబంధమైన సంగీతములు అన్నాడు ఎఫెసీలో కొలసీలో. ఆ సంగీతం, ఆ బాణి, ఆ ఒరవడే స్పిరిచువల్ ఫీల్ రావాలి. అది ఏదో తెలుస్తలేదు, గోల గోల గత్ర గత్ర, స్టేజ్ మీద పొగ, లైట్లు ఆర్పేస్తున్నాడు, నా మెంటలు వచ్చేస్తుంది అని ఒకడు. అనే ఏంటని అంటే నేనేం